గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో మంచి ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 14th February 2024. సో మార్కెట్ మన యూఎస్ఏ మార్కెట్ చాలా నష్టాల భారతం ముగిసింది కాబట్టి ఈరోజు చాలా మార్కెట్ వీక్గా ఉండే అవకాశం ఉంది, గ్రహించండి. సో ఈరోజు మన టుడే బిజినెస్లో మనకు రకరకాల టాపిక్స్ కవర్ అవుతుంది. ఇందులో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇండెక్స్, ఇండావిక్స్, పీసీఆర్, నిఫ్టీ రేషియో అండ్ 15 రకరకాల పత్రికల నుంచి న్యూస్ సేకరణ అండ్ ఈరోజు బ్యాన్లో ఉండాల్సిన షేర్ల లిస్టు అండ్ ఈరోజు రిజల్ట్స్ రాబోయే కంపెనీ పేర్లు లిస్టు అండ్ మై చాయిస్ షేర్ టుడే. అంటే నాకు ఈరోజు నచ్చిన షేరు ఈరోజు పెట్టడానికి అవకాశం షేర్ను నా అనుభవ ప్రకారం చెప్తాను. సో వీడియో మంచి యూస్ఫుల్గా మీకు ఉంటుందని భావిస్తున్నాను. సో ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. సో అక్కడ చిన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బ్రోకింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి సుమీర్ బగడియా జిబ్నిస్ట్ డైలీ టిప్స్ ఇవ్వతారు. సో ఎవరైతే లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వారు కామెంట్ బాక్స్లో వాళ్ళ డిమాట్ నెంబర్, ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళకు డైలీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది, గ్రహించండి. మీకు ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్ షేర్స్ అనుకున్నప్పుడు అది తగ్గినా కానీ మనం యావరేజ్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు కనీసం 50% చూసుకోవాలి. సో ఈరోజు మార్కెట్ పడడానికి చాలా అవకాశం ఉంది, ఎందుకంటే కరెక్షన్ అనేది ప్రతిసారి వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్లో తగ్గి మళ్ళీ పెరుగుతుంది కాబట్టి కనీసం మనం ఎప్పుడైనా కానీ 50% క్యాష్ ఉంచుకోవాలి. అది ప్రతిసారి చెప్తున్నాను, మీరు గ్రహించండి. సో ఈరోజు మార్కెట్ కొద్దిగా డౌన్ అయ్యే అవకాశం ఉంది. And disclaimer, it is educational purpose only. I am not a SEBI registered advisor. Please consult your financial advisor before investment. సో బెస్ట్ క్వాలిటీ షేర్ మార్కెట్ సక్సెస్ కావాలంటే నా పేజ్ ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి, క్రమశిక్షణతో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ కరేజ్తో ముందుకు సాగాలి, ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇది డబ్బుతో అసమాన విషయం కాదు. అండ్ లాంగ్ రన్ ఉండాలి. మీకు ప్రధానం చెప్తున్న ఒక షేర్ కొన్నప్పుడు కనీసం మనకు 3 months నుంచి 3 years టైం ఇస్తే కానీ అందులో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఎన్నో షేర్లు కూడా మీకు తెలుసు, తగ్గిన తర్వాత చాలా కొన్ని రోజుల తర్వాత పెరిగినాయి. సో ఇంకోటి మన ఓన్ మనతోనే బిజినెస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో బిజినెస్ ఇండెక్స్ ఈరోజు మన యూఎస్ఏ, యూరోపియన్, ఆసియా మార్కెట్స్, ఈ 3 మార్కెట్ కూడా మనము చూడాలి. ఎందుకంటే వీటి మీదే మన మార్కెట్ ఆధారపడి ఉంటుంది. సో వీటి హెచ్చుతగ్గులోనే మన మార్కెట్లో హెచ్చుతగ్గులకు లోనే అవకాశం ఉంటుంది. సో నేను యూఎస్ మొత్తం నష్టాలు బాటనేస్తుంది, భారీ ఎత్తున పడిపోయింది. డౌజన్స్ 525 పాయింట్స్ డౌన్ అయ్యి, నాస్డాక్ 287 పాయింట్ డౌన్ అయ్యి, S&P 500 69 పాయింట్ డౌన్. కాబట్టి సో ఈరోజు మార్కెట్ డౌన్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది, గ్రహించండి. తర్వాత పుంజుకోవచ్చు, అది వేరే విషయం. అండ్ యూరోపియన్ మార్కెట్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ కూడా 61, 65, 150 డౌన్ అయింది, గ్రహించండి. ఆసియా మార్కెట్ కూడా ఇప్పుడు సింగపూర్ ప్రస్తుతం 18 పాయింట్స్ ఉంది. చైనా మార్కెట్ మొన్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది. అండ్ జపాన్ కూడా 270 పాయింట్ డౌన్ అని తగ్గింది. బట్ నిన్న ఫారినర్స్ మన మ్యూచువల్ ఫండ్స్ బై చేశారు. 376 ఫారినర్స్ బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు 275 చేస్తారు. నిన్న మార్కెట్ అప్లో ఉంది కాబట్టి నిఫ్టీ 120 పాయింట్స్ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 6120, సెనెక్స్ 483, మిడ్ క్యాప్ 160, స్మాల్ క్యాప్ 27 పాయింట్స్ పెరిగాయి, అది గుర్తించాలి. నేను కొద్దిగా ఇండియావిక్స్ కొద్దిగా తగ్గింది, కానీ ఇంకా 15 ఎబోనో ఉంది. సో ఇండియావిక్స్ ఎప్పుడైతే 15 దాటుతుందో మార్కెట్ పడే అవకాశం ఉంది. మీకు ప్రతిసారి చెప్తున్నాం, ఈ స్టూడెంట్ ఇండియావిక్స్ పెరుగుతుందంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. ఇది తగ్గాలి, కనీసము 12 కిందకి రావాలి, అప్పుడే మార్కెట్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎక్స్పోజ్ మన కొనే ముందు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ పీసీఆర్, నిఫ్టీ రేషియో కూడా కొద్దిగా తగ్గింది. అంటే 1 కన్నా ఎబో ఉంటే మార్కెట్ పడే అవకాసం ఉంటుంది. అది అంటే నిన్న 0.85 ఉంటే 0.9 ఉంది, బిలో 1 ఉంది, అంటే కొద్దిగా డేంజర్లో ఉన్నట్టు అర్థం అవుతుంది. సో ఈరోజు మొత్తం వార్తలు 20 వార్తలు మీకు ఇంపార్టెంట్ వార్తలు తీసుకొచ్చాను. సో ఇందులో ఈరోజు ప్రైస్ ఇన్ఫర్మేషన్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కూడా, ఎందుకంటే ఈరోజు మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. బట్ వీటిని గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మనం పట్టిన వార్త చదివేద్దాం. ఫస్ట్ జిఎంఆర్ చేతికి మనీలా విమానాశ్రయం వచ్చినట్టు వస్తుంది. సో దీనిలో జిఎంఆర్ ఇన్ఫ్రాకు ఇన్కమ్ రెవెన్యూ పెరిగి ఇన్కమ్ వచ్చే లాభం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది గుర్తించండి. అండ్ జల్ జీవన్ మిషన్ కింద మరిన్ని కాంట్రాక్టు ఎన్సీసీకి వచ్చింది. ఎన్సీసీ బాగానే మన తెలంగాణ బేస్ కంపెనీ, ఇది కూడా ఆర్డర్స్ వచ్చినాయి, చాలా పెరుగుతుంది. ఈ షేర్ను కూడా తగ్గినప్పుడు తీసుకుంటూ కొంటే మంచిది. అండ్ ఎంటార్ టెక్నాలజీస్కి లాభం తగ్గినట్టు వార్త వచ్చింది, అది గుర్తించండి. 4వ వార్త కదా బిహెచ్ఏ రిజల్ట్స్ ఉంది. చాలా బిహెచ్ఏ రిజల్ట్ మనం అనుకున్నట్టు అది నష్టాలు ఉంది, యాక్చువల్ నష్టాలు ఉంది, ఇంకా లాస్లో ఉంది కాబట్టి. బట్ ఇది ఏంటంటే ఫండమెంటల్గా ఫ్యూచర్ ఇంకా దీనికి ఛాన్స్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి
ఈ ఫ్యూచర్ పెరిగావు కాబట్టి లాస్ట్ టైం కూడా మన రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మా షేర్ పెరిగింది. ఇప్పుడు ఆల్రెడీ పెరిగింది కాబట్టి ఈరోజు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒక 5-10% తగ్గిన తర్వాత మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ ఫ్యూచర్ దీనికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి దీనికి లాభాలు కంటిన్యూగా 2-3 క్వార్టర్స్ లాభం వచ్చిందంటే ఈ షేర్ మనకు అందకుండా పోతుంది. అది గుర్తించండి. అండ్ నెక్స్ట్ వార్త ఐసార్ మోటార్స్ కూడా రిజల్ట్ ఇస్తుంది. 35% ఆఫ్ 996. ఇది గుర్తించండి. అండ్ ఎరిస్ లైఫ్ సైన్స్ కూడా రిజల్ట్ ఇచ్చింది. ఫ్లాట్గా ఉంది. 100 crores. అది గుర్తించండి. సిమెంట్స్ కూడా రిజల్ట్ పడింది. 9% అప్ 500 crores. రెవెన్యూ 17% పెరిగింది. ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీ. బాష్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. 69 పాయింట్. ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీ. సో వీటిని మనం కొన్నాగా నష్టం ఉండదు. తగ్గినప్పుడు తీసుకోవచ్చు. గుర్తుపెట్టి పేటిఎంకు మళ్ళీ ఫాల్ అయింది. ఇక్కడ మీకు పేటిఎం బాగా తగ్గింది. ఆల్మోస్ట్ 50-60% తగ్గింది. చాలామంది మనం తప్పు ఏం చేస్తామంటే బాగా తగ్గింది కాబట్టి కొంటామన్నట్టు. ఎందుకంటే తగ్గింది పెరగడానికి అవకాశం ఉన్నా పెరగకపోవచ్చు, ఇంకా తగ్గచ్చు. బట్ ఇది లాభాల బాటలో వచ్చిన తర్వాత దీనికి ఇబ్బంది ఉంది కాబట్టి గవర్నెన్స్ ఇస్తుంది కాబట్టి ఇది కొనకపోవడమే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంకా మార్కెట్ చాలా ఉన్నాయి. మన కింద పడి కత్తిని పట్టుకోవద్దని ఒక సామెత ఉంది కాబట్టి ఇది కొనకపోవడమే నా ఉద్దేశం. అది గుర్తించండి. కెనరా బ్యాంక్ కూడా 2,000 కోట్లను మన బాండ్స్ చేయబోతున్న వార్త వచ్చింది. సో దీనికి ఫ్యూచర్లో రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. అది గ్రహించింది. 11 వార్త కూడా మీకు నేషనల్ ఇండియా ఇచ్చాము. ఈరోజు దానికి డివిడెండ్ ఇది 7 rupees ఉంది. ఈరోజు ఉన్న వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. రేపు ఎక్స్డేట్ అవుతుంది. గుర్తించండి. అంటే ఇర్కాన్ కూడా 1 rupee 80 paisa పర్ షేర్ డివిడెండ్ ఇచ్చింది. అది ఈరోజు రేపు కొన్న వాళ్ళకు దీనికి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తించండి. 12వ వార్త కింద. 13వ వార్త కింద విప్రో ఒక మన $66 మిలియన్ ఆర్డర్ అవుతుంది. విప్రో కూడా ఈ మధ్యన చాలా పెరిగింది. పైన దాటింది. సో అది గుర్తించండి. సో బీఈఎల్కు భారత్ ఎలక్ట్రానిక్ మళ్ళీ ఒక ఆర్డర్ వస్తుంది. ఆల్మోస్ట్ 2,600 నుంచి ఈ షేర్ ఆల్మోస్ట్ మన ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత తగ్గింది. ఇప్పుడు 177-180 ఉంది. పెరగడానికి అవసరం లేదు. 200 పోతుంది. ఈ షేర్ను కూడా మీకు ప్రచారం చెప్తున్నా, తగ్గినప్పుడు డబ్బులు ఉంటే దాన్ని యావరేజ్ చేసుకోవడం మంచిది. లాంగ్ రన్ ఉంటే పెరిగే అవకాశం ఉంటుంది. 200 ఇది ఇప్పుడు దీని ఒక టార్గెట్ కింద పెట్టుకోండి. ఆల్ ఇండియా కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఆయిల్ ఇండియా అదిగో గుర్తించండి. ఐఆర్సిటీ కూడా రిజల్ట్ బాగా ఇచ్చింది. 300 crores ప్రాఫిట్. అది గుర్తించండి. అమితాబ్ బచ్చన్ కళ్యాణ్ జ్యువెల్స్ అయోధ్యలో షోరూంలో ఓపెన్ చేస్తున్నట్టు వార్త వచ్చింది. కళ్యాణ్ జ్యువెల్ కూడా కొద్దిగా బ్రాండెడ్ పెరుగుతుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. ఇవన్నీ ఆల్మోస్ట్ ఫండమెంటల్ షేర్స్ తగ్గుతుంటే పెరుగుతుంది కాబట్టి మనం తగ్గినప్పుడు తీసుకోవాలి. వీలైతే లాభాలు అమ్ముకొని మళ్ళీ తీసుకుంటే పోవాలి. గుర్తుపెట్టుకోండి. కనీసం 50% అమ్ముకోవాలి. అశోక్ లేలాండ్ కూడా సుమారు 5,000 crores ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టబడిన వార్త వచ్చి గుర్తుంది. 19-20 వార్త కింద బ్రోకర్ కార్ కింద కోల్ ఇండియా అండ్ సమర్థ మదర్సన్ ఈ రెండు కూడా ఫండమెంటల్ మంచి కంపెనీ. అవి గుర్తించండి. సో 20 షేర్ కూడా ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈరోజు తగ్గిన రేపు పెరగడానికి అవకాశం ఉంది. మరి ఛాయిస్ కింద నాకున్న ఈరోజు బిల్లు పెరగడానికి అవకాశం ఉంది. ఒక తగ్గిన ఎటువంటి సందేహం లేకుండా తీసుకొని షేరు. అది గుర్తించండి. అండ్ ఎస్టడీస్ కూడా మీకు పార్కోట్లో ఇచ్చాము. అది గుర్తించండి. అండ్ బ్యాన్లో షేర్లు ఉన్నాయి. ఈ బ్యాన్లో కూడా ఈ లిస్ట్ చూడండి. అండ్ తర్వాత ఈరోజు రిజల్ట్స్ ఈ షేర్లకు రాబోతున్నాయి. ఇక్కడ మీకు తెలుసు బ్యాన్లో ఉన్న షేర్ ఫ్యూచర్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు అమ్మటానికి వీలుంటుంది. అమ్ముకోవచ్చు కానీ కొనడానికి వీలుంటాయి కాబట్టి షేర్లలో హెచ్చుతగ్గులు తక్కువ అవుతాయి. కాబట్టి ఈ లిస్ట్ చూడండి. సో ఈరోజు రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి వీటి యొక్క రిజల్ట్స్ని బట్టి కూడా ఈరోజు ఈ షేర్లో హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈరోజు మార్కెట్ డౌన్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది కూడా గుర్తించండి. ఈరోజు ఎన్ఎండిసి, M&M, ముత్త్ గ్లాండ్ ఫార్మా, ఇన్స్టాంట్ టీవీ, నారాయణ హృదయాల, ఇప్కా ల్యాబ్, గ్లెన్మార్క్ ఫార్మా, NMD స్టీలు, నాట్కో ఫార్మా, క్రాఫ్ట్ అండ్ గ్రీవ్స్, రాజేష్ ఎక్స్పోర్ట్ ఈరోజు రిజల్ట్ రాబోతున్నాయి. సో వాటిని ఒకసారి గుర్తించండి. అండ్ ప్లీజ్ వార్త ముగిసంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.